హలో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన అతిపెద్ద కామర్స్ సంస్థ అయిన అమెజాన్ కంపెనీ నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసే విధంగా మనకైతే లేటెస్ట్ గా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయక్కర్లేదు. అలాగే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకైతే అక్కర్లేదు అనమాట. సో ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే అమెజాన్ కంపెనీలో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో అది కూడా ఇంటికాడ నుంచి వాళ్ళందరూ అయితే తప్పకుండా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోని అయితే చివరి దాకా చూసి వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే అమెజాన్ కంపెనీ నుంచి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అనే జాబ్ రోల్ కి అయితే లేటెస్ట్ గా వీళ్ళు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీకు చూపించడం జరుగుతుంది. అమెజాన్ కెరీర్స్ లో అయితే వీరికి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డిస్క్రిప్షన్ చూసినట్లయితే సెల్లింగ్ పార్ట్నర్ రిస్క్ ఆపరేషన్ ఇన్వెస్టిగేటర్. సో వీళ్ళకి సంబంధించిన సెల్లర్స్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి పార్ట్నర్స్ వాళ్ళకి సంబంధించి ఆపరేషన్స్ ఉంటాయి కదా. సో ఆ ఆపరేషన్స్ అన్ని అయితే మీరు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఏదైనా రిస్క్స్ ఉంటే అవన్నీ కూడా అయితే మీరు ఇన్వెస్టిగేట్ చేసి మీరైతే డాక్యుమెంట్ చేసి వీళ్ళు వాళ్ళకి సెండ్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఆన్లైన్ కామర్స్ రిస్క్ ని కూడా అయితే మీరు ఎలిమినేట్ చేస్తూ ఉంటారని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి. సో రీసెర్చ్ అండ్ ఎవాల్యుయేట్స్ ఫ్యాక్ట్స్ సరౌండింగ్ సెల్లర్ ట్రాన్సాక్షన్. సో వీళ్ళకి సంబంధించిన సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా. సో ఆ ట్రాన్సాక్షన్స్ కూడా అయితే మీరు రీసెర్చ్ చేసి ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. తర్వాత డాక్యుమెంట్స్ దేర్ యాక్షన్స్ బై ప్రొవైడింగ్ డీటెయిల్ అనోటేషన్స్. సో ఈ డాక్యుమెంట్ ఈ యాక్టివిటీస్ మొత్తాన్ని అయితే మీరు డాక్యుమెంటేషన్ అయితే చేస్తూ ఉంటారన్నమాట. తర్వాత కమ్యూనికేట్స్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ వయా ఫోన్స్, ఈమెయిల్స్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో అయితే మీరు ఎక్స్టర్నల్ కస్టమర్స్ తో కూడా అయితే మీరు ఫోన్ కాల్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ అయితే మీరు కమ్యూనికేట్ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళ ఇంటర్నల్ కస్టమర్స్ తో కూడా అయితే మీరు పీర్స్ అండ్ ఇన్ పర్సన్ వయా ఈమెయిల్ ఆర్ అనోటేషన్స్ ఆర్ ఫోన్ కాల్. సో ఫోన్ కాల్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ అయితే వీళ్ళ కస్టమర్స్ తో అయితే మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారన్నమాట. సో అండర్స్టాండ్ ద ఇష్యూ అండ్ మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ ది అవైలబుల్ రిసోర్సెస్. సో మీకు దగ్గర ఉన్న అవైలబుల్ రిసోర్సెస్ తో మీరు ఆ ఇష్యూ అయితే మీరు సాల్వ్ చేయగలగాలన్నమాట. సో కమ్యూనికేట్ విత్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్టాక్ హోల్డర్స్. మీరైతే ప్రతి వీళ్ళ కస్టమర్స్ లో ప్రతి ఒక్క ఎక్స్టర్నల్ కస్టమర్, ఇంటర్నల్ కస్టమర్స్ తో అయితే మీరు కమ్యూనికేట్ చేస్తూ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అవన్నీ అయితే మీరు సాల్వ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ మనకి దీస్ ఇన్వెస్టర్స్ రివ్యూ ద సేఫ్టీ క్లైమ్స్ రేజ్డ్ బై ద సెల్లర్స్ అండ్ టేక్ గ్రాంట్ ఆర్ నో గ్రాంట్ డిసిషన్స్. సో వీళ్ళకి సంబంధించి ఎవరైతే ఉన్నాయో సెల్లర్స్ ఏవైతే రైజ్ చేశారో సో వాటికి అన్నిటి అయితే గ్రాంటింగ్ అయితే చేస్తూ ఉంటారన్నమాట. సో ఇలా మనకి ఈ జాబ్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో అబౌట్ ద టీమ్ చూసుకున్నట్లయితే ద మిషన్ ఆఫ్ సెల్లింగ్ పార్ట్నర్ రిస్క్ ఆపరేషన్స్. సో ఇక్కడ మనకి ఎస్పిఆర్ఓ అయితే మీకైతే వర్క్ అయితే ఉండడం జరుగుతుంది కస్టమర్స్ అండ్ పార్ట్నర్ కి సంబంధించి. సో బ్రాండ్స్, వెండర్స్, సెల్లర్స్, ఎంప్లాయీస్ తో అయితే మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారన్నమాట. ఇక్కడ మనకి బేసిక్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సేమ్ అవే అయితే ఉన్నాయన్నమాట. సో కంపల్సరీగా ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ జాబ్ రోల్ కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి వర్చువల్ జాబ్, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది. ఎందుకంటే ఇక్కడ మనకి వర్చువల్ అని చెప్పేసి అయితే క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ డిపార్ట్మెంట్ కింద అయితే ఇది రావడం జరుగుతుంది. సో ఎవరైతే తప్పకుండా అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి అయితే రావడం జరుగుతుంది. సో మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు మీ గూగుల్ తో లాగిన్ అయితే అయిపోవచ్చు అనమాట. ఇలా మీకు అప్లై చేసుకోవడానికి అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మీరు అడ్రస్ కూడా అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంది. సిటీ, పోస్టల్ కోడ్, రీజియన్, తర్వాత ఇవన్నీ అయితే ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా మనకి స్టెప్ వైజ్ గా అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. జనరల్ క్వశ్చన్స్ ఇవి కూడా అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వర్క్ హిస్టరీ ఆర్ స్కిల్స్, తర్వాత ఎడ్యుకేషన్, వర్క్ ఎలిజిబిలిటీ, రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అక్నాలెడ్జ్మెంట్, తర్వాత వాలంటరీ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్, ఈ డీటెయిల్స్ కూడా అయితే మీరు ఎంటర్ చేయండి. లాస్ట్ గా ఫైనల్ గా రివ్యూ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇప్పటిదాకా ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని అయితే మీకు రావడం జరుగుతాయి. అదంతా రివ్యూ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోవడం జరుగుతుంది.
సో సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకైతే మీరు ఇచ్చిన ఈమెయిల్కి అయితే మీరు వాళ్ళకి సంబంధించిన అసెస్మెంట్ లింక్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే మీకు అసెస్మెంట్ డైరెక్ట్ గా టెస్ట్ అయితే రాసేయచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఇంగ్లీష్ లో అయితే మీకు టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు టెస్ట్ రాసేసిన తర్వాత మీరైతే ఆ ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకైతే ఇంటర్వ్యూకి సంబంధించి అయితే మళ్ళీ మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో తప్పకుండా అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. సింపుల్ గా అయితే ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయబోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అయితే రావడం జరుగుతాయి. సో మన టెలిగ్రామ్ గ్రూప్ లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.